నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ని కలిసి వర్గీకరణ జరిగిన తర్వాత మన్నే కుల సర్టిఫికెట్ విషయంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్న 11 మండల తహసీల్దార్ కి మన్నే కుల సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆలస్యం చేయకూడదని వినతి పత్రం అందజేయడం జరిగింది. వర్గీకరణ జరగక ముందు మన్నే వారు కొంతమంది మన్నే కుల సర్టిఫికెట్ తీసుకోలేకపోయారు కావున వారికి తగిన సమయంలో మన్నే 44 కుల సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా జారీ చేయమని సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ను కోరడం జరిగింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన్నే నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి బుదయ్య, ప్రధాన కార్యదర్శి మన్నే వెంకట్, సంయుక్త కార్యదర్శి మన్నే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఈ మల్లేశం, మన్నే శివకుమార్, సహాయ కార్యదర్శి సిహెచ్ రంగయ్య, మన్నే భీమ్రావు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని మండలాల్లో మన జిల్లాలో 11 మండలాల్లో మల్లెకుల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అవసరం ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి రిప్రజెంటేషన్ మల్లెకుల సంఘం సంగారెడ్డి జిల్లా పక్షాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి అన్ని మండలాల్లో ఉన్నటువంటి గౌరవ ఎంఆర్ఓ వాళ్ళకు వాళ్ళ లెటర్ ద్వారా పంపిస్తామన్నారు. అట్లాగే జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ ఏవైతున్నాయో దాంట్లో అందరికీ మాకు ఏదైతే గ్రూప్ ఏలు వచ్చిందో గ్రూప్ ఏ ప్రకారం మనకి రిసీట్ కావాలో మా పిల్లలకు అన్ని కూడా కేటాయించి వాళ్ళని అడ్మిషన్ చేసుకోవాలని చెప్పి లెటర్లు ఇవ్వడం జరిగింది. దానికి సారు సానుకూలంగా స్పందించి అన్ని మండలాలకు సంబంధించిన శాఖలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఇస్తామన్నారు. కాబట్టి దీనికి మన మన్యకులం అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మన్యకుల సంఘం సంగారెడ్డి సన్నిధిలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. మన యొక్క వినతి పత్రము అంటే మన్యకుల సంఘము సర్టిఫికెట్ల గురించి మన సీరియల్ నంబరు 44 గ్రూప్ 1లో చేర్చడం జరిగింది. కాబట్టి దాని అందరికీ భవిష్యత్తు దృష్ట్యా మన పిల్లలకు మరియు క్యాస్ట్ సర్టిఫికెట్ మన్య సర్టిఫికెట్ సీరియల్ నెంబర్ 44గా ఇవ్వాలని చెప్పేసి దీంట్లో మనము వినతి పత్రం అందజేశాము. కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పి వచ్చాము, కానీ అవైలబుల్ లేరు కాబట్టి జాయింట్ కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. అందరి ఎంఆర్ఓలకు మేము సూచన చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాగ్దానం ఇవ్వడం జరిగింది. అది మన కుల సంఘం యొక్క ప్రత్యేకత. ధన్యవాదాలు.